హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 127. ఇంటి భోజనం తిని చాలా రోజులైంది అని జీవన్ సారికాని వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. ఫుడ్ మిస్ అయ్యారు కానీ నన్ను మిస్ అవ్వలేదా అని అడిగింది సారిక ఓవైపు వంట చేస్తూనే. నిన్ను ఫుడ్ కన్నా చాలా మిస్ అయ్యాను, నిన్ను కూడా తిని చూపించాలా అని ఆమె భుజం మీద కొరుకుతూ అడిగాడు జీవన్. ఆ ఏం చేస్తున్నారు జీవన్ గారు, నొప్పి లేస్తుంది అని అంది సారిక. నొప్పి రావాలి అనే కదే కొరికేది అంటూ ఆమె వంట చేస్తున్న అంతసేపు సక్సెస్ఫుల్గా కిచెన్లో రొమాన్స్తో ముగించాడు ఆ రోజు జీవన్ బాబు. రుద్ర వెళ్ళిపోయాక వేద ఆ రోజు రాత్రి ఏమీ తినకుండా పడుకుంది. ఉదయం లేచేసరికి మెల్లిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అయినా కూడా బలవంతంగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయి మెల్లిగా గోడని పట్టుకొని నడుస్తూ వస్తుంది బయటికి. చాలా నీరసంగా తల తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే అప్పుడే చరణ్ ఆ రూమ్లోకి వచ్చి వేదని అలా చూసి, వేదుగా ఏమైందిరా అలా నడుస్తున్నావు అని వెళ్ళి వేద భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. నీరసంగా ఉంది బావా, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది వేద మెల్లిగా. అందుకే అంతలా ఏడవద్దు అని చెప్పాను, విన్నావా? పైగా ఫుడ్ కూడా ఏం తినకుండా పడుకున్నావు నైట్ అని వెంటనే అమ్మ వేదకి ఏదైనా టిఫిన్ పంపించు త్వరగా అని చరణ్ మీనాక్షి గారికి కాల్ చేయడంతో మీనాక్షి గారే వేద కోసం స్వయంగా ఫ్రూట్స్, టిఫిన్ ఇంకా పాలు తీసుకొని పైకి వచ్చారు. నీ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా నువ్వేం తినకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే ఎలానే వేదు, ఎందుకు ఇంతలా మొండిగా తయారవుతున్నావు? నీ మొగుడే మొండివాడు అనుకునేదాన్ని నేను ఇన్ని రోజులు, కానీ వాడికన్నా ఇంత మొండిదానివేంటే నువ్వు? మొగుడు పెళ్ళాలు ఇద్దరు బాగానే ఉన్నారు లేండి అసలు అని వేదకి బలవంతంగా టిఫిన్, ఫ్రూట్స్ తినిపించి ఆమె చేతిలో పాల గ్లాస్ పెట్టారు. అవి తాగి టాబ్లెట్స్ వేసుకోవాలి. ఊరికే కళ్ళు తిరుగుతాయి అనుకుంటున్నావా? ఏం తినకుండా ఉంటే అలానే కళ్ళు తిరుగుతాయి, ఇంకా వీక్ అయిపోతావు. వాడికి నువ్వు ఇలా ఉన్నావని తెలిసిందనుకో, వాడు వచ్చాక ఇల్లంతా తగలబెట్టేస్తాడు వేద. వాడి కోపాన్ని చూడక నువ్వు చాలా రోజులు అవుతుంది అనుకుంటా. నువ్వు కడుపుతో ఉన్నావని వాడి కోపం అంతా దిగమింగుకుంటున్నాడు. వాడి కోపం బయటికి వచ్చిన రోజు వాడిని తట్టుకోలేం కాబట్టి వాడికి కోపం తెప్పించకుండా ఉండవే కాస్త. వాడు ఈ మాత్రం నెమ్మదిగా ఉంటున్నాడంటే నీ కడుపులో ఉన్న బిడ్డనే కారణం, కానీ లేకపోతే వాడు ఎవ్వడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అన్నది కూడా చూడడు అని నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవే. ఏ చిన్న ఇది జరిగినా కూడా వాడిని ఆపడం ఎవ్వడి తరం కాదు. కాబట్టి నీ మొగుడిని కాస్త కూల్గా ఉండేలా చేయడం నీ దగ్గరే ఉంది. వాడు వర్క్ అయిపోయాక నీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు కదా, అప్పట్లోపు నువ్వు కాస్త తిని జాగ్రత్తగా ఉండు. వాడికి నీకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పినా కూడా వాడు అక్కడ ఉండలేడు, సరేనా అని మీనాక్షి గారు కాస్త వేదకి బాగానే గడ్డి పెట్టి కిందికి వెళ్ళిపోయాక అప్పుడే వేద ఫోన్ రింగ్ అవ్వడం, అది రుద్ర దగ్గర నుండి అవ్వడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. నీరసం తగ్గిందా, లేకపోతే నేను వచ్చే వరకు కూడా తిండి నీళ్ళు అన్నీ మానేసి నిరాహార దీక్ష చేస్తావా అని అటు సైడ్ నుండి బేస్ వాయిస్ వినిపించింది రుద్రది. దాంతో మళ్ళీ మేడం గారికి కన్నీళ్ళు ఆగలేదు. కానీ రీచ్ అయ్యావా అని అడిగింది మెల్లిగా. హా అన్నాడు రుద్ర. లవ్ యూ. అంతకన్నా ఎక్కువ నిన్ను హేట్ చేస్తున్నాను బావా, ఇప్పుడు ఐ హేట్ యూ బావా అంది వేద కన్నీళ్లతో. దానికి కూడా అన్నాడు రుద్ర. అతడు అలా ఆ మాటని తేలికగా తీసుకోవడంతో నిజంగా పిచ్చి పట్టినట్టుగానే అయ్యింది వేదకి. అన్నిటికీ ఏంటి నీకు అసలు పెళ్ళామంటే ప్రేమ ఉందా అని అరిచింది వేద. ఆమె మాటలు అన్నీ వింటూనే ఉన్నాడు రుద్ర. ఇటు చరణ్ కూడా వేదకి కాస్త దూరంలో
సోఫాలో కూర్చొని పాపం ఆమెని చూస్తూ ఉన్నాడు. ఉందో లేదో నీకు తెలియదా అన్నాడు రుద్ర. లేదు, ఉంటే ఎందుకు వదిలేసిపోతావు నన్ను? నీకు మొదటి నుండి నా మీద ప్రేమే లేదు. అసలు ఉంటే నన్ను ఇంతలా ఏడిపించుకొని చంపుకు తినవు కదా. అసలు ఎందుకు వచ్చావు బావా నా లైఫ్లోకి? నేను రమ్మన్నానా? ఏదో మళ్ళీ అప్పుడు ఇప్పుడు కాదు, చిన్నప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చేసావు కదా నాకు. నేను ఎవ్వరి వైపు చూడకూడదు, నేను నీ సొంతమని. ఇప్పుడు నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావా? చెప్పు, నేను నీ సొంతం అన్నట్టుగా. లేదు, నేను ఎక్కడ పోతే నీకేంటి అన్నట్టుగా చేస్తున్నావు నువ్వు. అసలు ఎందుకు ప్రేమించావు నన్ను నువ్వు? నేను నిన్ను ప్రేమించమని చెప్పానా ఏమైనా? పెళ్ళి అవ్వకముందే నన్ను నీ హక్కుగా చూసుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా చేశావు. పూర్తిగా నన్ను నీ ప్రేమలో పడేశావు. పిచ్చిదాన్ని చేసేసావు నువ్వు. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నట్టుగా చేశావు. అప్పటికి వేద ఆ మాటల ప్రవాహం మొదలుపెట్టినప్పటి నుండే చరణ్ వాళ్ళ పర్సనల్స్ వినకూడదు అని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక్క నిమిషం కూడా నా పక్కన లేకపోతే పిచ్చెక్కిపోయేటట్టుగా చేశావు. అసలు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ వద్దు, నువ్వు తప్ప అన్నట్టుగా నన్ను మార్చేసి ఆఖరికి మా అమ్మ నాన్నని కూడా ఎదిరించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు. నేనేదో కావాలని ఇక్కడి నుండి వెళ్ళిపోయినట్టు నాతో మాట్లాడకుండా ఎన్ని నెలలు నాకు టార్చర్ చూపించావు. మళ్ళీ నేను ఏడ్చి చేస్తే ఏదో నన్ను కనికరించి ఇలా ఉన్నావు. కనీసం ఇప్పుడు నీ కొడుకు నా కడుపులో పెరుగుతున్నప్పుడు కూడా నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు. నీ వర్క్, నీ డ్యూటీ నీది, నీకే. పెళ్ళాం ఎక్కడ పోయినా పర్లేదు, పుట్టేవాళ్ళు ఎక్కడ పోయినా పర్లేదు. అసలు నేను చస్తే కూడా నువ్వు పట్టించుకునేలా లేవు బావా. అలాంటి వాడివి నా లైఫ్లోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను? ఇలా రోజు నన్ను టార్చర్ చేసి చంపేయడానికేనా? ఐ హేట్ యూ బావా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే చాలా కోపం వస్తుంది. నీ మీద నాకేం ప్రేమ లేదు పో. ఇప్పుడు నువ్వంటే కోపం మాత్రమే ఉంది. ఐ హేట్ యూ. నిజంగా చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని వేద గట్టిగా ఏడుస్తూ ఉంటే రుద్ర సైలెంట్గా తన మాటల్ని వింటూ ఉన్నాడు. అంతే. ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు పెట్టే టైంకి నువ్విప్పుడు కానీ ఏడ్చి ఏదైనా హెల్త్ ప్రాబ్లం తీసుకొచ్చుకో దక్ష. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నానే, ఈ రుద్రగాడిని జీవితాంతం చూడవు నువ్వు. వాడి కోపం అంటే ఏంటో నీకు పరిచయం కూడా లేదు. నువ్వు చూసిందే కోపం అని అనుకుంటున్నావు. కానీ నా మొండితనం తెలిసి కూడా నువ్వేం చేయొద్దు అంటే అదే చేస్తున్నావు. నువ్వు ఎన్ని అంటున్నా కూడా నేను పడుతున్నా కదా. ఇంకేంటి? నీకు తెలుసు నేను చేస్తుంది తప్పే, నీకు బాధని ఇస్తున్నాను తెలుసు. కాబట్టి నువ్వేం చేసినా పడతాను, నువ్వు ఏమన్నా పడతాను. అంతేగాని ఇలా ఏడ్చి నువ్వేదైనా హెల్త్ ప్రాబ్లం తెచ్చుకుంటే మాత్రం ఇంకో రుద్రని మాత్రం ఖచ్చితంగా చూస్తావు దక్ష. అయినా నేను ఇంకా పోలేదు కదే, పోయాక ఏడుద్దువులే. అప్పుడు నువ్వు ఎంతలా కావాలి అంటే అంతలా. అప్పుడు నేను అడ్డు చెప్పను నువ్వెంత ఏడ్చినా. అసలు నేను ఉన్నాను కదా ఇప్పుడు మాత్రం కాస్త నా గురించి పట్టించుకోకపోయినా, నీ గురించి పట్టించుకోకపోయినా నీ కడుపులో ఉన్నాడు కదా ఒకడు, నీ కడుపులో ఉన్నోడి గురించి కాస్త పట్టించుకోవే. వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నావు కదా. నువ్వు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వాడు నీకు దక్కడు అని ఆల్రెడీ డాక్టర్స్ అందరూ చెప్పారు. అయినా కూడా నీకు వాడంటే పట్టింపు లేదు కదా. వాడంటే నీకు మన బేబీ వద్దు అనుకుంటే ఇలాగే ఏడ్చి రచ్చ చెయ్యి. అప్పుడేదైనా అయితే మాత్రం నువ్వు ఏడ్చి మొత్తుకున్నా నేనైతే ఏం చేయలేను దక్ష అన్నాడు రుద్ర చాలా అంటే చాలా సీరియస్గా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ like, share and subscribe.